కాదు మీరు ఇప్పుడు ఈ వంతున మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. మీరు భయపడలేదు, వైసీపీ గోండాలు అంటున్నారు, పోలీసులు అంటున్నారు, మీరు భయపడలేదు, మీకు భయమే లేదా? అంటే నేను మాట్లాడింది ఈ మధ్య, నేను హైదరాబాద్లో కదా ఉండింది, నేను ఉంటే అక్కడ భయపడేవాడిని. వాళ్ళ రాజకీయాలు భయపడతావు. భయపడేది ఏంటన్నా, ఒక సామాన్య కార్యకర్త ఇంట్లో కూర్చొని వాళ్ళు ఆవిడతో మాట్లాడాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో భయపడుతున్నారు. ఎక్కడ వాడికి తెలిసి వాడు వాడికి చెప్పి తంతారని ఈసారికి ఆ ఓట్లే బలంగా కూటమి పడబోతున్నాయి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు కదా? అవును, జైల్లో పెట్టాడు వచ్చారు. మిగతా వాళ్ళు భయపడలేదా? ఎందుకు మీరు భయపడకుండా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఏం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు అన్న? ఏం చేస్తాడు చెప్పు? మీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదా? వస్తాయి. నన్ను మా ఆవిని తిడతారు, మా అక్కని తిడతారు. ఏం ప్రాబ్లం ఏంటి అంటున్నా. ఏమంటావు అంటే ఇప్పుడు నేను బీజేపీ కూటమికి నేను స్వచ్ఛందంగా నేను నిజాయితీగా మాట్లాడుతున్నా కూడా నా మీద చేయబడి ఒక జన సైనికులు కావచ్చు, బీజేపీ మద్దతుదారులు కావచ్చు, టీడీపీ జన సైన్యం కావచ్చు ఖాళీగా ఉందంటే ఇంకా అతనికి ఏముంది అంటే, మాకు లేరా, మా జన సైనికులు లేరా? స్వచ్ఛందంగా తన కెరీర్ని పక్కన పెట్టి కోట్ల రూపాయలు తీసుకునే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్నే అంటున్నాడు, అంబటిరాయుడు గారు అంటున్నారు, ఈ భారతదేశంలో ధోని తర్వాత అంత పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూశాను అని. అంటే నేను ఇప్పుడు జన సైనికుడిని కాదా? నేను బీజేపీ మనిషిని కాదా? నేను టీడీపీ మనిషిని కాదా? నేనేమన్నా నా కోసం నేనేమన్నా మాట్లాడుతున్నానా? బాబు గారి సమక్షంలో కండ వేస్తున్నారు కదా? వేసుకున్నా, వీడియో చూసినట్టు. అవును. మాట్లాడారు ఏమన్నా చంద్రబాబు గారితో? మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. లేదు. అసలు నేను మామూలుగా అక్కడికి వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు అన్న. తెలియదు. నాకు నేనుగా వెళ్ళాను. నాకు చాలా సంవత్సరాల నుంచి అనిపిస్తుంది ఈ మనోడి ఇలాంటి అరాచక పాలన చేస్తున్నాడని. మనం వెళ్ళాలనుకున్నా. అందుకనే నేను ఆ వీడియోలో కూడా నేను అక్కడ ఉన్నాను సంగతి కూడా ఎవరికి తెలియదు. వెనక నుంచి అటు వచ్చినా అటు పోయినా వేసుకున్నా. అసలు ఒరిజినల్గా నన్ను ఆ వీడియోలో తోసేసి ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను సంగతి కూడా ఎవరికి తెలియదు. అంటే నాకు టైం లేదు. ఆ రోజు ఉదయాన్నే దిగిన పలానా దగ్గర జరుగుతుంది, ఇంకా మా ఆవిడతో డిస్కస్ చేసుకున్నా, వెళ్ళిపోనింది. ఇంకా మనకు అవకాశం లేదు, ఒకసారి కండువా వేసుకోవాలనుకున్నా. పైకి పోయినా ఒక 20 మంది పోతున్నాను, నేను కూడా పోయినా. ఇంకా ఆయన అప్పటికే 2 గంటలు స్పీచ్ ఇచ్చారు. టకటక ఇవ్వడం నేను దోసేసిన, దానికి కూడా ట్రోల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండే వ్యక్తి నన్ను కావాలని తొయిలే పాపం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారితోనే పొట్టోరాజు వారి కంట్రీలో ఉంటే యాంకరింగ్ చేసి ఆయనతోనే ఉన్నోడిని, ఈరోజు జబర్దస్త్లో అన్నింటిలో 450 స్కిట్లు చేసినోడిని, చేపల పులుసుతో చరిత్ర సృష్టించినోడిని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడకపోయినా, 10 సెకండ్లు నిలువు నన్ను ఫోటో తీసుకోలేనా? ఎల్లడు అంటే నాకేం తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను తన్నా నాకేం బాధ లేదు. ఎందుకంటే ఆయన ఈ దుష్ట పరిపాలన తరివేయడంలో బిజీగా ఉన్నాడు. నన్నేం గుర్తుపట్టబల్లా, ఇదేమో ఆయనకి తెలియాలని నేను అనుకోవడం. నా స్వచ్ఛందంగా నేను చేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి నాకు బాధగా అనిపించింది ఏంటంటే, ఇట్లా రావడానికి రీజను, ఒకరోజు నేను గూడూరు నుంచి వెంకటేశ్వరపల్లికి వెళ్తా ఉండా, పక్కనూరు. నువ్వు నమ్మవన్న కొన్ని వేల ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. కొన్ని వేల ఇల్లు నెల్లూరు టౌన్లో కూడా ఉంటాయి, కొన్ని వేల ఇల్లు. ఒక్క ఇల్లు కూడా ఇతను ఇంతవరకు ఇవ్వాల. అంటే ఎవడబ్బ సొత్తు ఇది? నీ అబ్బ సొత్తా? మా డబ్బులే కదా. సోపు మీద 2 రూపాయలు వేస్తావు, ఆయిల్ మీద 10 రూపాయలు వేస్తావు, టీవీ మీద 1000 రూపాయలు వేస్తావు. ఆయన కట్టించాడని చెప్పేసి నువ్వు ఆపేస్తే పాపం గూడూరులో నక్కలోల సెంటర్ దగ్గర, గూడూరు బస్ స్టాండ్ దగ్గర ఆడ ఈడ పడుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలా? వాళ్ళు విశాలమైన సెంటు భూమి, సొంత పట్ట ఏం లేవు కదా, బ్యాంకులు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అంటున్నా అసలు అందులో పంపిస్తే కదా నన్ను ఎవరి చేసుకోవడానికి. ఫోటోలు ఇచ్చారు కదా. ఒకటి, వచ్చినోడికి కండువా వేయడం, ఆయనే పిలిపించుకుంటాడు అరాచక పాలన అధ్యక్షుడు. రెండోది, ఏడ గోడ కనబడ్డా, ఏడ సెంటు పొలం కొన్నా ఆ వైఎస్ఆర్సీపీ ఆర్టిస్టులు ఉంటారు, పెయింట్ హోయ్ అమ్మ వాడో ఏ నుంచి తిప్పుతాడు అంతే. ఇది అన్నది నీ అబ్బాయి జాగిరి ఇదే. ఏది మేమంతా ఎదవనా కొడుకులమే. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లకాయలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎదవలా ఈరోజు అంటే నీ ఇష్టం వచ్చి నువ్వు పరిపాలిస్తావా?